ఇక చిలకమ్మ సుధాకర్ గదిలో ఇరుక్కుపోవడంతో వైజయంతి బయట లబోదిబోమంటుంది. వెంటనే ఆ తలుపు తెరిపించాలంటూ గోల చేస్తూ ఉంటుంది వైజయంతి. ఆవిడ గొడవ విని జగదాత్రి, కేదార్ కిందికి వస్తారు. యువరాజు, నిషిక కూడా అక్కడికి వస్తారు. తలుపులు తెరిచేందుకు కేదార్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోదు. వైజయంతి మాత్రం లోపల వాళ్ళ ఆయన చిలకమ్మతో ఏం చేస్తున్నాడోనని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదే మంచి సమయమని భావించిన యువరాజు, నిషిక మెల్లగా మేడపైన ఉన్న జగదాత్రి వాళ్ళ గదిలోకి వెళ్ళి కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లి చూస్తుంది. వెంటనే వెళ్ళి జగదాత్రికి విషయం చెప్పాలని కిందికి వస్తుంది. ఇంతలో చిలకమ్మ, సుధాకర్ లోపల నుంచి తలుపులు తెరిచేందుకు గట్టిగా ప్రయత్నించగా ఎట్టకేలకు తలుపులు తెరుచుకుంటాయి. ఇంతలో నిషిక వాళ్ళు కేదార్ రూమ్లో ఉన్న ఐశ్వర్య ఫోటో తీసుకొని బయటకు వస్తుంటారు. ఇక శ్రీవల్లి వచ్చి నిషిక వాళ్ళు మీ గదిలో ఏదో వెతుకుతున్నారు వదినా అంటూ జగదాత్రికి చెప్పడంతో కేదార్కి విషయం అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అమ్మ ఫోటో కోసమే వెళ్ళి ఉంటారని అనుమానిస్తాడు కేదార్. వెంటనే దాత్రిని తీసుకొని మేడ మీదకి వెళ్తాడు. అప్పుడే నిషిక ఫోటో తీసుకొని బయటకి వస్తుంది. ఆమెను అడ్డగించిన జగదాత్రి మా రూమ్లో మీకేం పనని నిలదీస్తుంది. ఇది మా ఇల్లని, మేము మాకు ఇష్టమైన రూమ్లోకి ఇష్టమైనప్పుడు వెళ్తామని నిషిక పొగరుగా సమాధానమిస్తుంది. అయితే నీ చేతిలో ఉన్న ఫోటో ఇచ్చి వెళ్ళమని దాత్రి వార్నింగ్ ఇస్తుంది నిషికకు. అయినా మా అమ్మ ఫోటో చూడడమే ఇష్టం లేని వాళ్లకు మళ్ళీ ఆవిడ ఫోటో ఎందుకని కేదార్ నిలదీస్తాడు. ఈ ఫోటో ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదని, అందుకే బయట చెత్త కుప్పలో పడేయడానికి తీసుకెళ్తున్నానని అంటాడు. ఆ మాటలకు కేదార్కు కోపం వస్తుంది. ఇంకోసారి మా అమ్మని ఏమైనా అంటే సహించేది లేదని గొడవ పడతాడు కేదార్. ఇద్దరు కొట్టుకుంటుండగా శ్రీవల్లి, చిలకమ్మ అక్కడికి వస్తారు. శ్రీవల్లి ఎక్కడ వాళ్ళ అమ్మ ఫోటో చూస్తుందేమోనని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. శ్రీవల్లి ఆ ఫోటో చూడకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కేదార్, యువరాజు కొట్టుకుంటూ కిందికి వస్తారు. యువరాజు తన చేతిలో ఉన్న ఫోటో విసిరిపడేయగా అప్పుడే వీరశంకర్ లోపలికి వస్తాడు. ఈ ఫోటో చూపించి నేనే నీ మన్మన్నని చెప్పడానికి ప్రయత్నిస్తుండగా యువరాజు అడ్డుకొని ఆ ఫోటో మాయం చేయాలని చూస్తున్నాడని కేదార్ వాళ్ళ తాతయ్యకి చెప్తాడు. నాకు నా మన్మడెవరో తెలుసునని నువ్వు చెప్పాల్సిన పని లేదని అనడంతో యువరాజు, నిషిక ఆనందపడిపోతారు. నా మన్వడు సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు తీసుకొని వచ్చానని అంటాడు. అయితే ఆ సాక్ష్యాలు తనకివ్వమని యువరాజు కోరుతాడు. అయితే శివశంకర్ నేరుగా కౌశికి దగ్గరికి వెళ్ళి ఈ ఇంటి గురించి బయట విచారణ చేస్తే నువ్వు మాత్రమే మంచిదానివని చెప్పారని అంటాడు. నువ్వు నిజం వైపు మాత్రమే ఉంటావని చెప్పారని అంటాడు. వాళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో చెప్పమని అడుగుతారు వీరశంకర్. ఆమె నోరు మెదపకపోవడంతో సుధాకర్ని అడుగుతాడు. అతను కూడా నిజం చెప్పడు. నేనే నీ మన్మన్నని యువరాజ్ అనగా యువరాజ్ చెంప పగలకొడతాడు వీరశంకర్. దీంతో కోపం వచ్చిన వైజయంతి నా కొడుకునే కొడతావా అని నిలదీస్తుంది వీరశంకర్ని. కేదార్ను చూపిస్తూ అతను కదా నీ కొడుకు, వీడు నా మన్మడని అంటాడు. జగదాత్రి, కేదార్కి విషయం అర్థమవుతుంది. అయితే మీకు నిజం తెలిసిపోయిందా అని అడుగుతారు. వెంటనే సూరిని పిలిచి అతనే అన్ని విషయాలు చెప్పాడని చెప్తారు వీరశంకర్. ఇక 2 రోజుల్లో నిజం ఒప్పుకోవాలని సుధాకర్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక జగదాత్రి కేదార్ని తీసుకొని మహల్కి వెళ్ళిన వీరశంకర్ ఆస్తి పేపర్లు కేదార్ చేతికి ఇస్తాడు. తన ఆస్తి కోసం రాలేదని, మీ ప్రేమ కోసమే వచ్చానని, ఆస్తి అక్కర్లేదని చెప్తాడు కేదార్. మా నాన్న నన్ను నిజంగా తన కొడుకునని ఒప్పుకోవడమే కావాలని అంటాడు కేదార్. నేను నీ వెనుక ఉండి నిజం ఒప్పిస్తానని వీరశంకర్ మాటిస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.